ఫస్ట్ ఏంటిది? ఫస్ట్ ఒక ధాతువు ఇవ్వగానే మనం ఫస్ట్ ఏం చేయాలి? ఇత్ సంజ్ఞలు చేయాలి. అవునా? అవును. సో ఇప్పుడు ఇదంతా కూడా ఏం చేస్తున్నాము మనము? అంగకార్యం. అంగకార్యంలో అంత కంప్లీట్ చేసుకుంటున్నాము. అవునా? అంగకార్యం ఎప్పుడైతుంది? దానికి ప్రత్యయం వస్తేనే అంగకార్యం అవుతుంది కదా? అవును. అవునా కదా? ప్రత్యయం ఎనీవే వస్తుంది, ఎందుకంటే మనం ఒక పదం తయారు చేయబోతున్నాం. ఇప్పుడు ఇది ఇంతగే ఉంచట్లేదు కదా, పదం చేయబోతున్నాం కాబట్టి ఎనీవే అది వస్తుంది. అవునా కదా? అవును. వస్తుంది కాబట్టి ఇప్పుడు మనకి ఇది అంగమైంది. అందుకని స్టెప్స్ వైజ్గా కొంచెం కొంచెం పార్ట్స్ తీసుకొని మనం కంప్లీట్ చేస్తున్నాం ఆ క్రియని. అర్థమవుతుందా? ఓకే అమ్మా. సో అయితే అంత దాంట్లో ఫస్ట్ ఏం చేస్తాము? ధాతువులో ఉన్నటువంటి ఇత్ సంజ్ఞల్ని కంప్లీట్ చేసేస్తాము. తర్వాత సత్వాది కార్యాలు. సత్వాది కార్యాలు అంటే ఏంటిది? ఆది కార్యాలలో ఒకటి చూశారు ఇప్పుడు మీరు. అవునా? ఏం చూశారు? అది అంగము. షకారం. షకారంని చూసుకున్నారు. అవునా? ధాత్వాదేహి షహ సహ అనేది చూసుకున్నారు. షకారం ఉన్నప్పుడు షకారం అన్నది చూసాం. ఇప్పుడు 12వది రాసుకోండి. 12వది రాసుకోండి. ఇప్పుడు ఇంకొకటి అమ్మా, దీన్ని సు తర్వాత మళ్ళా చెప్పలేదమ్మా. అంతే, సూనే. ఇక్కడ ఇంకా వేరే అక్షరం రాదా ఇక? అంతే ఉంది కదా ధాతు. ఈ సూత్రంలో అంతవరకే ఉంది. ఈ ఫలంత్యంలో అది తీస్తాం కదా, లోపమైంది కదా అండి, ఇత్ సంజ్ఞ కదా అది. సు. ఇప్పుడు సు అనేది ఏంటిది? సు అనే ధాతువుకి అభిషవే. అభిషవే అంటే రసం తీయడము, స్నానం చేయడం. సారీ, స్నానం చేయడము రెండు అర్థాలు అన్నమాట. స్నానం చేయడము లేదా రసము తీయడం. సూకా? అవునండి. స్నానం చేయడము, రసం తీయడం. ఇంకా నేను ఊరికే అడుగుతాను, చెప్పండి. క్షణ. క్షణ ఏమవుతుంది? అది సన అవుతుంది. ఇక్కడ నేను జస్ట్ రాస్తాను, మీరు చూస్తూ చెప్పేసేయండి, ఏం రాసుకోవద్దు. క్షణ. ఓకే. జస్ట్ వినండి. ఇదేమైంది? సన. సన. షణ్ అవుతుంది మేడం, సన్ అవుతుంది. సన్. తర్వాత అణానా? మామూలుగా 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 రాయాలి. మామూలుగా. ఎందుకని? ఎందుకంటే ఇక్కడ సాలేదు కాబట్టి. నత్వం అని చెప్పొద్దు. ఏం చెప్పాలి? నిమిత్తమే లేదు. ఏంటి? నిమిత్తం లేదు. నిమిత్తం లేకపోతే నైమిత్తికం కూడా రాదు. ఓకే, నిమిత్తము లేకపోతే నైమిత్తికము రాదు. అర్థమైందా? నిమిత్తము నైమిత్తికమా? నిమిత్తస్య అపాయ నైమిత్తికస్య లోపః. సో నిమిత్తము లేకపోతే ఇది ఈ ఎగ్జాంపుల్ రాసుకోండి. యాక్చువల్గా నిమిత్తము లేకపోతే నైమిత్తికము ఉండదు. నైమిత్తికము ఉండదు. నైమిత్తం రాదన్నారు కదమ్మా. ఉండదని రాయండి. ఉండదు అంటే తీసేయాలి, దాన్ని లోపం చేయాలి. ఓకే. రాదు అంటే వస్తుంది, అది ఉన్నది, ఉన్నదాన్ని లోపం చేయాలి కదా. నైమిత్తికం కూడా ఉండదు. నైమిత్తికము కూడా ఉండదు. కూడా అని రాసుకోండి. దాన్ని చెప్పండి వాక్యము మన శోభనాద్రి గారు. నిమిత్తస్య అపాయే అపాయేన నైమిత్తికస్య. ఆగండి, రాసుకోండి అందరూ. నిమిత్తస్య అపాయే అంటే, అపాయే అంటే ఏంటిది? అది లేనప్పుడు. అభావం. అభావం అనే అర్థమా మేడం? అంతే, లేనప్పుడు అని అభావం అని. అపాయే నైమిత్తికస్య లోపః. ఇది సూత్రమా అమ్మా? వాక్యం. నైమిత్తికపి అపాయః. అవును, అపాయ వస్తుంది అక్కడ కూడా. నిమిత్తాపాయే నైమిత్తికాపి ప్యాయః అలా వస్తుంది. అంటే మళ్ళీ చెప్పండి. కనిపించలేదు. నిమిత్తాపాయే నైమిత్తికా
నిమిత్తికాప్యపాయ. ఆగండి. మళ్ళీ చెప్పండి మన నిమిత్తాపాయే. ఆ? ఒక్క నిమిషం ఆగండి అమ్మా. ఉమ్, ఒక్క నిమిషం ఆగండి, నేను రాస్తున్నా చూడండి. నిమిత్తాపాయే నైమిత్తికస్య లోపః. ఏమన్నారు మళ్ళీ చెప్పండి. నిమిత్తపాయ. నైమిత్తికాప్యపాయ. అప్పి అపాయ అన్నమాట. నైమిత్తికాప్యపాయ. నైమిత్తికాప్యపాయః. కాప్యపాయః. కాప్య కాప్య నేను చెప్తాను వినండి. నిమిత్తాపాయే ఉమ్, సమస్త పదం. నిమిత్తాపాయే ఉమ్. నైమిత్తికాప్యపాయః. నైమిత్తికాప్యపాయః. పాయ. ఓకే మళ్ళీ ఇదేంటిది? ఇది వార్తికం. ఇది వాక్యం లాగా కనిపిస్తుందా లేదా? అనే వార్తికం. అంటే ఇది కొంతమంది వార్తికం అని అనరు మేడం, ప్రవాద అని అంటారు. మనకు అక్కడ కరెక్టే, ఇది జస్ట్ వార్తికం అది దాని అంటే ఇవ్వలేదు వాళ్ళు. అవును. సో వాక్యం, వార్తికం అంటే వాక్యం అంతే. ఇది ఒక వాక్యం. ఓకే. ఇప్పుడు అప్పి ఏమొచ్చింది కదండి. అమ్మ, ఈ వాక్యం ఋషులు చెప్పిన వాక్యమే కదా. అంతే, తెలుగులో రాసుకున్న చూడండి అదే. నిమిత్తము లేకపోతే నైమిత్తికము కూడా ఉండదు. అదే ఆ విషయాన్ని మనం సంస్కృతంలో చెప్పినాము. నిమిత్తాపాయే నైమిత్తికాప్యపాయః. అంటే నమిత్తిక అపి అపాయ. మన్నే ఒక్క డౌట్ మన్నే, దీనికి కూడా సూత్ర సంఖ్యలు అలా ఉంటాయా? ఉండదు ఉండదు. ఉండదు. అలాగే మరి. ఓకే. సో ఇప్పుడు ఇది ఇలా అయింది, సరేనా? తర్వాత అలాగే ఇంకొకటి చెప్పండి. స్నిహ. స్నిహ జస్ట్ చెప్పండి, రాయకండి. స్మి. స్నిహ. స్నేహ స్నేహ స్నిహ అర్థమైందా? స్నేహ అవుతుంది మేడం. స్నేహ స్నేహ అవుతుంది. ఓకే, అదండి. సరే, ఇప్పుడు 12వ పాయింట్ రాసుకోండి ఒకటి. స్నేహ అంటే స్మైల్ కదా మేడం? అంతే. అమ్మా, ప్రీతి. ప్రీతౌ అని రాసుకోండి. స్నేహ ప్రీతౌ. సంతోషం, స్నేహము. ణకారముతో మొదలయ్యే నకారముతో పన్నెండో సూత్రం అండి. అవునండి, నియమం. నియమం. నకారముతో మొదలయ్యే ధాతువులకు ఏమొస్తుంది? నకారాదేశం. నకారం అమ్మనే. అవునమ్మా, నకారాదేశము వస్తుంది. మరి అవన్నీ ఎలా ఉండాలి? ఉపదేశంలో చెప్పినట్టుగా ఉండాలి కదా. వస్తుంది ఈ సూత్రం ద్వారా. అది రాసుకోండి, సూత్రం రాసుకోండి. ఈ సూత్రం ద్వారా, సూత్రం రాశాక ఈ సూత్రం అని రాయండి. నో నహ అనే సూత్రం ద్వారా 6:1:65. మన్ని ఏంటి సూత్రం అసలు కనిపించట్లేదు. చాలా చిన్నగా ఉంది. పెద్దగా చేసుకోండి అమ్మా, చాలా పెద్దగా వస్తుంది ఇది మనకు. నో నహ
అది పెద్దగా చేసుకుంటే ముందరదంతా ఎక్కడో వెళ్ళిపోతుంది మన్ని. అది రాసేసుకున్నారు కదా, అవసరం లేదు కదా మీకు. ప్రస్తుతం ఏది కావాలో ఆ లైనే కావాలి మీకు కదా, అవునా కదా? ఇక్కడ కొంచెం కష్టంగా ఉంది మన్ని, చాలా కష్టంగా ఉంది ఇది. ఓకే, ఉదాహరణగా రాసుకోండి. సూత్రం ఏంటి మన్ని? సూత్రం ఏంటి? నోణహ. అది నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు అది అర్థం కాదు, ఎందుకంటే అణ అణో నహ నకారం నకారంగా మారుతుంది. అదే అణాకారము టటడణ నో తతదన నహ. అంటే నో విడిగా, నా వేరేగా. నా వేరే. ఓకే, సో రాసుకోండి. అమ్మ మీరు అది పెద్దగా చేసుకోండి అమ్మ, ఊరికి అట్లా వద్దు, ఎందుకంటే మనకి సౌండ్ అంతా ఇదైపోతుంది. సో నీయ ప్రాపణే. ప్రాపణే అంటే ప్రాప్తించడం, అవునా? నీ అవుతుంది మేడం, నీ. ప్రాపణే అంటే ఏంటిది? ప్రాప్తించడము, తీసుకెళ్ళడము అనే అర్థంలో వస్తుంది ఇది. ఓకే, నెయ్యి ప్రాపణే. సో ఇప్పుడు ఈ ధాతువుని చూడగానే ఫస్ట్ ఏం చేస్తాము? మొదటిది ఇత్తులు. రూట్ ఇత్తు సంజ. అది మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మొత్తం ఇది ధాతువులు 2000 ధాతువులు చేసేంత లోపు మీకు అది ఇంకా అది చెప్తూనే ఉండాలి. ప్రతిరోజు ప్రతి క్షణం చెప్తూనే ఉండాలి. ధాతువు కనిపించింది అంటే ఇత్తు సంజ ఫస్ట్ ఫస్ట్, ఇత్. అంతే. ఫస్ట్ ఇత్తు సంజ. ఓకే, ఆ తర్వాత ధాతువు ఆదిలో ఏమైంది అది చూసుకోవాలి. అప్పుడు అదేమైంది? అది నీ అవుతుంది, ఉత్త నీ అవుతుంది మేడం. అంతే. సో ఇది అణకారముతో మొదలైంది. ధాతు దేంతో మొదలైంది? నకారం. అణకారంతో. నకారంగా మారుతుంది. ఆగండి, రాసుకోండి. ఇక్కడ నకారంతో ధాతువు మొదలైంది. ఔపదేశికంలో ధాతువు ఇలా ఉందన్నమాట, అవునా? కావున ఏం కావాలి? నీ. నా మామూలు నా. చెప్పండి. నకారంతో ధాతువు మొదలైంది కాబట్టి నా కావాలి. నా అయ్యి మళ్ళీ తత్వానికి ఈ ఉంది కాబట్టి ఈ కలుపుకుంటే నీ అయింది, అవునా? నా ఫస్ట్ రాసుకొని తర్వాత దానికి ఇంకా నీ అని పెట్టేసుకోండి. ఓకే, అర్థమైందా? అర్థమైందమ్మా. నీ అనేది ఇప్పుడు నీగా మారింది. ఓకే, దానికి ఉదాహరణలు రాసుకోండి. ఉదాహరణలో రాసిండ్రు కదా, ఇంకోటి. ఓకే, ఇంకొకటి రాయండి. నభ. నభ. నభ వద్దులే, నుదు రాయండి. నుదా. అమ్మ నుదా. నుదా. రెండవది నుదా. ఏమొస్తుంది దానికి అర్థము? ప్రేరణ, ప్రేరేపించడం. నుద్దు అవుతుంది మేడం, నుద్దు. ఫస్ట్ ఏం చేయాలి? ఇత్తు పోతుంది, అన్నాసిక ఆ ఇత్తు అవుతుంది. అజనునాసిక ఉపదేశ, అజనునాసిక ఇత్. ఈ అన్నిటికీ కూడా ఇత్తు సంఖ్యలన్నిటికీ కూడా ఉపదేశ అని చెప్పాలి మనం. అర్థమవుతుందా? ఉపదేశంలో ఉన్నదే తీసుకోవాలి, లేకపోతే అది చెయ్యొద్దు కదా. సో దీంట్లో ఏమైనా ఇత్తు సంఖ్య ఉందా చూడండి. ఇంకోటి రాస్తున్నా. నో. నో. దీంట్లో ఇత్తు సంఖ్య ఏమైనా ఉందా? లేదు. లేదు. సో దీన్ని ఏమంటాం? స్తుతవు. ను స్తుతవు. ఓకే, ను స్తుతవు. సో ఇప్పుడు అది ధాతువు ఏమైపోతుంది? ఇంకా ఉత్త నువ్వు అవుతుంది. నువ్వు అవుతుంది. నువ్వు అనేది ధాతువు. ఓకేనా? సో ఇప్పుడు ఇది అదాదిగణం కాబట్టి ఏం చేస్తాము? అదాది గణం లోపల షప్ వస్తుంది కానీ లోపం అవుతుంది కదా మేడం. స్లూనా ఏదో వస్తుంది. షప్ లుక్ అనండి. లుక్. లుక్. తర్వాత కలపండి. ఇంకేం కలిపేస్తారు? ప్రత్యయాన్ని కలిపేయండి. ఇంకా అక్కడ ప్రత్యయాన్ని కలపడమే, అంతే. ఏమైంది అది? నువ్వు ప్లస్ తి, నుత్తి. నుత్తి. నుత్తి అంటే ఏంటిది? నుత్తి స్తుతించడం. ప్రేరణి. స్తుతి. స్తుతి. నుద ప్రేరణే. నుద ప్రేరణే ను స్థితి, అదే స్తుతం. ఓకే, స్తుత్యం అన్నమాట.
సుతౌ. ఓకే, అర్థమైందా? టీ ఎక్కడి నుంచి వచ్చింది మేడం? ఉమ్, నుతి టీ ఏంటమ్మా? నుతి అంటున్నారు కదా, టీ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రత్యయం. తింగ్ ప్రత్యయం. తెంగి ఓకే. ప్రత్యయం అది. ఓకే, ఇవ్వండి. సో మీకు తెలియాల్సిన విషయాలు మొత్తం ఎన్ని కార్యాలు వచ్చాయి ఇక్కడ? ఇత్తు సంజలు. ఇత్తు సంజల్లో ఏముంటాయి? హలంత్యము, ఉపదేశ, జనునాసిక, ఇత్తు. రాజనానికైతు. అవునా? ఇంకేముంటుంది చివరిగా? ఈ రెండే చివరిగా ఉండేవి, ఇవి రెండేనా? ఉమ్? చివరిగా తస్యలోప కదా. దానికే తత్సలోప. ఇత్తని ఎక్కడైతే పేరు పెట్టావో దాన్ని లోపం చేయాలి. అది. తర్వాత ఇంకా ఏంటి? ఇంకా ఆదిగా ఏమేమి వస్తాయి ఇత్తు సంజలు? టా నా ఉమ్? ఆదిగానా? ఆద్యంత ఆద్యంత తోటికి ఆదిరీటుడవః. ఆదిరి టుడవహ. ఇంకా ఇంకా చుటూ. చుట్టూ. చుట్టూ ఇంకా షహ ప్రత్యయస్య ష షక్వదత్తి. షకారం. అవునా? శవ ప్రత్యయస్య అవి ప్రత్యయాలకి. అర్థమవుతుందా? ఆమాని. ఆ. ధాతువుకి వచ్చేవేమేమి? లషక్వ తద్దితే. ధాతువులో వస్తుంది అది? ధాతువుకి కాదండి, వచ్చేది. అది ప్రత్యయాలకి. కాదు కాదు, ధాతువుకి వచ్చేది ధాతు కాదు. చుట్టూ శప్రత్యయస్య లషక్వ తద్దితే ఈ మూడు ప్రత్యయాలకు వస్తాయి. ధాతువుకి ఏమేమి వస్తాయి చెప్పండి? ధాత్వాదేహే శాపః. ఉపదేశ అజననాసిక ఇత్తు సంజల గురించి మాట్లాడుతున్నాం మనం. ఇత్తు సంజలు ఏమేమి ఓహో. ఉంటాయి? రెండ రాసుకోండి, రెండు వస్తాయి అవి. ఓకే, ఉమ్. అందుకే ఉమ్. మనం రెండు కార్యాలు హలంత్యం. ఏమన్నాము? అంగ కార్యాలు ఎన్ని ఉన్నాయి అన్నాము? 4 అన్నాం. ఏమేమి 4? ఇత్తు సంజలు 2, ధాతువు ఆదిగా ఉన్నటువంటివి 2. మళ్ళీ చెప్పండి, మనే రాసుకుంటాము. ధాతువు ఆదిగా మార్చాల్సినవి ఎన్ని ఉన్నాయి? అది నోనహ ఒకటి, ఉమ్, సహ ఒకటి. అంతే. ఆ 2 సూత్రాలు, ఈ 2 సూత్రాలు, మొత్తం ఎన్ని? అంగకార్యానికి 4. 4 సూత్రాలు. ఇత్తు 4 సంజలకి ఒకటి. మళ్ళీ చెప్పండి, మనే రాసుకుంటాము. ఇత్తు సంజలకి 2 సూత్రాలు రాసుకోండి. ఒకటి హలంత్యం, ఉంటుంది మనే. ఇత్తు సంఖ్యలకి రెండవది ఉపదేశ అజనునాసిక ఇత్తు. ఇక్కడ పైన హలంత్యానికి ఉపదేశాన్ని ఉంటుందా ఉండదా? అనువృత్తి లేదు. ఉండదా? అన్ని సూత్రాలకు ఉంటుందండి. అది కూడా ఉపదేశ సూత్రమే. ఓకే. అన్ని. అందుకే ఉపదేశే నుంచి ఊ నుంచి స్టార్ట్ అయింది. ఒక్క నిమిషం, అది ఎవరిదో ప్లీజ్ అది మ్యూట్ పెట్టుకోరా. ముని గారు అమ్మా మ్యూట్ పెట్టండి. అది మీ దగ్గర నుంచి సౌండ్ వస్తుంది. మేము కొనఫస్ కోహోస్ట్ అండి, మేము నడుపుతుంటాం. అదే మిమ్మల్ని పెడతాను. అవును, నిజమే. ఇప్పుడు నేను ఈ క్లాస్ లో ఒక 3-4 కోహోస్ట్ గా పెడతాను, మీరు చూసుకోండి. అదే Yeah. ఎవరు మాట్లాడతాం పిక్ నొక్కేస్తాం. అంతే. అయ్యయ్యో. ఓకే, రాసుకోండి. ఉపదేశే అజనునాసిక ఎత్. పర్మనెంట్ గా నొక్కేయకండి. అదే కదా, చేయర్లే. మీరు మాట్లాడితే నొక్కేస్తాము. మొదటిది ఏంటి మనే? ఇలాంటప్పుడు కాదు, మీరు ఆగండి చెప్పొద్దు, ఇంకోళ్ళు ట్రై చేస్తారంటారు కదా, అలాంటప్పుడు నొక్కండి. అప్పుడు మిగిలిన వాళ్ళు ట్రై సంఖ్యలకి చేసే వాళ్ళు మనే try ఇక్కడ మీరేం చేస్తారు. చెప్పారు? ఇత్తు సంఖ్యలకి 2 అంతే. 2 సూత్రాలు, రెండేంటివి 2 సూత్రాలు. ధాతువుని ఆదిగా మార్చే సూత్రాలు ఏంటివి? ఏమేమి వస్తాయి అక్కడ? నోనహ శాసహ. నోనః షహసహ. ఈ 2 బాగున్నాయి కదా? అన్ని సూత్రాలు ఇట్టుంటే బాగుండేదా? ఇంత చిన్నగా. ధాతువుని చిన్నగా ఉంటేనే పరమార్థం ఎక్కువ. ధాతువుని ఏమిగా మార్చేది మనే? రాసుకోండి అమ్మా. ఇత్తు సంజలు 2, ఇత్తు సంజా సూత్రాలు 2, సూత్రాలు 2. ఇంకోటి, ధాతువు ఆదిగా, ధాతువు రూపం నుంచి ఆదిగా ఉన్నటువంటిది మార్చేది. ఓకే, ధాత్వాదిలో మార్పు వచ్చేవి 2.
2 సూత్రాల ద్వారా చెప్పబడింది. ఓకే, ఆ ఇత్తు సంజయ సూత్రాలు రెండేంటివి? హలంత్యం ఒకటి, ఉపదేశే అజనునాసిక ఇత్ రెండవది. ఇంకోటి ఏంటి? ధాతువు ఆదిగా మార్చేటువంటివి నోనః, షహసః. ఈ 4 ధాతువులు, 4 సూత్రాలు. ఓకేనా? ఇవి మీకు భూమికలో ఏంటిది అంగకార్యం చేయాల్సినప్పుడు వచ్చేటువంటి సూత్రాలు. ఇది ఓకే. ఇది అన్ని ధాతువులకు వర్తిస్తుందమ్మా? అవునండి, అన్ని ధాతువులకి. 2000 ధాతువులలో ఎక్కడెక్కడ ఇది ఉంటుందో ఫస్ట్ మనం చూడాల్సింది ఇత్తు సంధ్యా సూత్రం. ఓకే, తర్వాత ధాతువు ఎలా మొదలైంది, ఈ విషయాలను రెండింటిని గమనించాలి. మీకు ఒక ధాతువు ఇచ్చి దీన్ని రూపసిద్ధి చెయ్యండి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఏం చేస్తారు? ఇత్ సంజ్ఞలు. తర్వాత తర్వాత ధాతువు ఎలా ధాతువు మొదలైంది? ఆదిగా వర్ణంతోటి మార్చాలి. ఆదిగా ధాతువును ఉంటుందో ఆదిగా అది, మార్చాలి. దాన్ని చూడాల. అంతే, ధాతువు ఆదిగా ఏముందో చూసుకోవాలి. అనాకారం ఉంటే ఏం చేస్తారు? నకారం ఫస్ట్ అవుతుంది, నకారం. సున్నా నకారంగా అవుతుంది, మార్చేస్తారు. షకారం అంటే ఏం చేస్తారు? సకారం సకారం. అవుతుంది. సకారంగా మార్చేస్తారు. అర్థమైందా? ఆదిగా మార్చడం అంటే మొదటి పనేనా? మొదటి ఆదిగా ఉన్నది మార్చడం అన్నమాట. ధాతువు ఆదిగా ఉన్నవి మార్చే సూత్రాలు. ఒక సందేహం అండి. అంటే ధాతువు ఆదిగా మార్చేవి 2 సూత్రాలు ఉన్నాయన్నమాట. అర్థమైందా? ఏం రాద్దాం అక్కడ? ధాతువు ఆదిలో మార్పు చెందే సూత్రాలు. ప్రతి ధాతువుకి ఇవి ఉండవు కదండి. నకారం షకారం కంపల్సరీ ఉంటాయా? ఉండవు కదా. ఉంటేనే ఉన్నాయా ఉంటే లేదా చూడాలి. మీరు చేయాల్సిన పని ఏంటో చెప్తున్నా ఇక్కడ కదా. ఓకే. అలానికి అట్లా ఉందా లేదా విషయం వేరే. తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ ఏం చేయాలి? ఇత్తు సంజ్ఞలు చూడాలి. తర్వాత ఏం చేయాలి? ధాతువుకి ఆదిలో మార్పు ఏమైనా ఉందా చూసుకోవాలి. మార్పు నిమిత్తాలు. చేయాల్సిన ఏమైనా ఉందా? నిమిత్తాలు. అమ్మా, చెప్పండి. అతిథి ఇంటికి రాగానే కాళ్ళు ఆడుకోవడం నీళ్ళు ఇవ్వాలి, తాగడానికి నీళ్ళు ఇవ్వాలి. అంతే కదా అంతే రెండు. అంతే అంతే. వాళ్ళు తీసుకుంటారా లేదా ఇంకా మనకి అనవసరం. కానీ మన ధర్మం ఏంటిది? రాగానే కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇవ్వడము, తర్వాత తాగమని ఇవ్వడం. శరీరం అట్లా కాదండి. అంత్య భాగము ఆది భాగమా? మేడం ఇంకొక ఉపమానం చెప్తానండి. తెచ్చిన కాయగూరలని కడిగితే కానీ వండలేము. అది రూడ్ ప్రోడక్ట్ రిఫైన్ చేసుకోవడం. అంతే అండి. ధాతువాదిలో మార్పు చేయాలి. ఆ ముళ్ళు గిళ్ళని తీసి చేయాల్సినప్పుడు కడిగి 2 ముళ్ళు సూత్రాలు. చేయాల్సి వస్తే 2 సూత్రాలు. కాదండి. ఒక సందేహం అండి. ఇప్పుడు ఇంతకు ముందు మీరు పైన ఇది చెప్పినారు చూడండి. ఏం చెప్పాను? ఒక్క సెకండ్. ఓకే, ఫస్ట్ ఇది నేను సేవ్ చేసి మీ అందరికి చూపించుకుంటూ మాట్లాడుకుందాం. ఈ నీ అని చెప్పారు కదా. రెండు. గ్రూపులో పెట్టండి ఇది. ఈ నీ అని చెప్పారు ఒకటి. అవునండి. ఇప్పుడు అది నీ చేసి ఇది ఇత్సంగే చేయాలా? ముందు ఇత్సంగే చేసేసి మళ్ళీ నీ చేసేయాలి? ఫస్ట్ ఏం చెప్పుకున్నాం మనము? ఇత్సంజలు చేయాలి. ఇత్తు సంజలే ఫస్ట్. మొదట అని ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ఇత్తు సంజ అంతే. ప్రయారిటీస్ ఇత్సంగేలు. ఓకే ఓకే, సరే చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందా? కనిపిస్తలేదమ్మా. మీరు ఫ్లవర్ పెట్టినారు. ఓకే, ఫ్లవరా? అదే మీ లోగో. అందరికి పూలు పెట్టి కాదు. సరే చూడండి ఇక్కడ చులా. ఆహన ఏంటి? ఊహన ఆశ చుల అని రాసుకున్నాం. ఏంటవి? ఇత్తు సంజలు. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటండి? ఇత్తు సంజలు. ఇత్తు సంజలు. తర్వాత ఈ 9వ పాయింట్ రాసుకున్నాం. ఒకటి ఏంటంటే ఉపధ అంటే చివరి వర్ణానికి పూర్వం ఉన్నది. అది ఎవరు చెప్పిండ్రు మరి? మనకి ఎలా తెలుసు? అలోంత్యాత్ పూర్వ ఉపధ అనే సూత్రం ద్వారా చెప్పబడింది. అవునా? సో దాన్ని సంస్కృతంలో చెప్పండి. ఉపధ అంటే ఏమంటారు? అలోంత్యాత్ ఆగండి. ఉపధ అంటే సంస్కృతంలో చెప్పండి దాన్ని. ఉపధ ఇత్యుక్తే ఇత్యర్థే. ఉపదా ఇత్యర్థే. ఇత్యుక్తే
ఓకే. ఇత్యుక్తే చివరి వర్ణానికి అంత్యవర్ణం. అత్యవర్ణం. అంత్యవర్ణాత్ అంత్యవర్ణాత్ పూర్వం. పూర్వం. అంత్యవర్ణాత్ పూర్వ. పూర్వం ఏంటిది? అది ఉన్నదేంటిది? ఉపద. పూర్వం ఏంటిది? పూర్వం ఉపద. శాత్. ఉపధ. ఉపధ ఇత్యుక్తే అని చెప్పాం పైననే కదా. అవును. అంత్యవర్ణాత్ పూర్వం. అంత్యవర్ణాత్ యదస్తి పూర్వం. యదస్తి అని యదస్తి. చెప్పాలి. ఉన్నది అని చెప్తున్నాం ఇక్కడ. యదస్తి తద్ అంత్యవర్ణాత్ పూర్వం తద్ ఉపధ. ఓకే. అలోంత్యాత్ పూర్వ ఉపధ అనే సూత్రం ద్వారా అంటే ఏంటి? అనేన సూత్రేణ. అనేన సూత్రేణ. తర్వాత చెప్పబడింది. ఉక్తం. ఉక్తం లేదా ఇంకేమనొచ్చు? వేద్యతే. వేద్యతే అని కూడా అనొచ్చు. చెప్పబడింది. ఏమన్నే వేద్యతే. నృతం అనొచ్చు. వేద్యతే కదా. విద్యతేన వేద్యతే చెప్పబడింది. నృతం అంటే కూడా అదేనా? నృత్యం అంటే సత్యం. ఓకే, అది వేరు. ఓకే, నెక్స్ట్ 10వది చూడండి. అంగం. కాదండి, ఒక్క నిమిషం. ఊహన ఆశ ఏదో చెప్పిన పైది అదే దాని గురించి చెప్తున్నారు. అది ఆల్రెడీ చెప్పిండ్రు 10 సార్లు. అదే నేను కొద్దిగా లేట్కి వచ్చినాను సార్. రాసుకోండి, బాగా బట్టి పెట్టండి. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకుంటారు? ఊహలు వద్దు, ఆశలు వద్దు. ఏంటి? ఊహ నా ఆశ. ఊహలు వద్దు, నా అంటే వద్దు. ఆశలు వద్దు, మళ్ళీ మధ్యలోకి రండి. ఆశ చెప్పి నా అనండి మళ్ళీ అక్కడ మధ్యలోకి. ఓకే, సో ఊహలు వద్దు, ఆశలు వద్దు. దాన్ని ఏం చేయాలి? చులా అంటే ఏంటి? పొయ్యిలో దగ్ధం చేయాలి. అది ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకుంటే మనకి ఆ సూత్రాలన్నీ కూడా సునాయాసంగా ఆర్డర్గా గుర్తుంటది. 7 సూత్రాలు. 7 సూత్రాలు. ఉపదేశ జనాత్ హలంతా అదేరా? అదే అంతే. దీంట్లో 7 సూత్రాలు ఉన్నాయి, 7 అక్షరాలు అలా అంతే. ఓకే, సరే ముందుకెళ్దాం. అంగం అంటే ఏంటి? ఏ శబ్దానికి అయితే ప్రత్యయ విధానం చేయబడుతుందో దానికి అంటే ఆ ప్రత్యయానికి ఆదిగా ఉన్నది అది అంగం అవుతుంది. అమ్మ దీని సంస్కృతం చెప్పండి. చెప్పండి ఇప్పుడు. ఏ శబ్దానికైతే. అంగం ఇత్యుక్తే ఏ శబ్దానికైతే శబ్దానికైతే యద్ శబ్దం యత్ శబ్దస్య ప్రత్యయ విధానం యద్ శబ్దస్య ప్రత్యయస్య విధానం క్రియతే విధానం క్రియతే తస్య ప్రత్యయస్య ఆదిగా. తర్వాత యస్య శబ్దస్య అనాలి. యత్ కాదు, యస్య అనాలి. కరెక్ట్. యస్య శబ్దస్య ప్రత్యయ విధానం క్రియతే కదా. యస్య శబ్దస్య ప్రత్యయ విధానం క్రియతే తస్య ప్రత్యయస్య ఆదిస్తస్య తదంగం తస్య అంగం. అది దానికి అంగం. అర్థమైందా? అది అంగం ఈ సూత్రం ద్వారా. యస్మాత్ చెప్పండి. యస్మాత్ ప్రత్యయ విధిస్తదాది ప్రత్యయేంగం. 1, 4, 13. అనేన సూత్రేణ ఏమంటారు? అనేన సూత్రేణ. దట్స్ ఇట్. అంతే. తర్వాత భూ అనేది ఏంటి? ఇప్పుడు ఒక ధాతువు. ఆ ధాతువుకి ఏం తీసుకొచ్చాము? తి ప్రత్యయం. సో ఇప్పుడు ఏం చెప్తారు దీన్ని? భూధాతోః తింగ్ ప్రత్యయస్య మేలనేన యోగేన మేలనేన భూధాతుః
సో భూ అంగం ధాతువు అంగం అంగం భవతి. భవతి అంగం భవతి. ఏమైంది? ఎవరైతే చెప్తున్నట్టున్నారు? ఓకే. సో తిప్ ఇది ప్రత్యయం. తిప్ ఇది ప్రత్యయం. తిప్ అనేది ఏంటిది? ప్రత్యయం. కాబట్టి షప్ ఏమన్నది? ఇది అతః 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 భూ ఇది అంగం. అతః భూ ఇది అంగం. తిప్ ప్రత్యయస్య అంగం. భూః భూః ఇది తిప్ ప్రత్యయస్య అంగం. అంగం. తర్వాత ఇప్పుడు భూ షప్ తిప్. సో తిప్ ప్రత్యయస్య అంగం కిమస్తి అత్ర? తిప్ ప్రత్యయస్య షప్ అంగం. ప్రత్యయస్య అంగం. కిమస్తి? తిప్ ప్రత్యయస్య అంగం భూ ప్లస్ షప్ ఇది వర్తతే. ఇది వర్తతే. ఇది వర్తతే. సో అక్కడ మనము క్రియలను చేంజ్ చేసుకుంటూ చెప్పాలి. ఇక అస్తి అనే కాకుండా వర్తతే, భూ భవతి అట్లా అన్ని మార్చుకుంటూ విద్యతే అట్లా చెప్పండి. ఓకే. సరే సరే సో మాని. అక్కడ ధాతు ప్రయోగము అవుతుంది, మనకి శబ్ద ప్రయోగము అవుతుంది. ఏమవుతుంది ఇంకా? సంస్కృతం వస్తుంది. సారీ, ఎలాగ చెప్పాలి అనేది వస్తుంది మనకు. ఉమేష్ గారు మనకి ఇంకా చెప్తూ ఉంటారు. వారు సంస్కృత ఏంటండి మీది? నేను సంభాషణ సంస్కృతం పర్యంతమేవ మమ అధిక జ్ఞానం నాస్తి వ్యాకరణ జ్ఞానం కేవలం సంభాషణ పర్యంతమేవ కించిత్ కించిత్ జానామి. కించిత్ కించిత్ నా భవాన్ జానాతి. తదర్థమేవ ప్రచార ప్రసారే సహ ఏమంటారు? అధ్యాపకः సంలగ్నः అస్మి. సంలగ్నः అస్తి. భాగం గృహ్ణాతి. సమయः అభూతः. తిప్ తిప్ అంగం కిమ్ అస్తి? తిప్ లింగంతం. తిపః అంగం కిం? తిప్ అనేది ఉంది కదా. సో ఇప్పుడు దానికి ఏం చెప్తాము? తిప్ కి అని చెప్పాలి. సో ఇప్పుడు అది హలంత శబ్దం. హలంత శబ్దంలో మనం చెప్పుకున్నాం ఏమని? షష్ఠిలో పంచమిలో సేమ్ ఉంటది అని చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? తిపః విసర్గ వస్తుంది. అవునా? తిపః అంగం కిమస్తి అత్ర? భూ భూ ప్లస్ షప్. భూ ప్లస్ షప్. భూ ప్లస్ షప్ అని చెప్పండి. అంగం ఏంటి మొత్తం చెప్పండి. ఇక్కడ రాసింది ఉంది కదా భూ ప్లస్ షప్. షప్ షపః అంగం కిం? షపః అంగం భూ అస్తి. భూ అస్తి. ఉత్తమం. రామः इति किं? रामः इति शब्दः, प्रातिपदिकः शब्दः. अङ्गस्य द्वितीयनामं किम्? पुनः एकवारं वदतु अम्मा. अङ्गस्य द्वितीयनामं किम्? अहम् उक्तवती ह्यः. वयं सर्वे कुत्र सन्ति? किम् आश्रयं स्वीकृत्य? प्रत्ययं न पश्यतु, शृणोतु. वयं सर्वे प्राणिनः किम् आश्रयं स्वीकृत्य जीवनं यापयामः? प्रकृत्याः आसरां स्वीकृत्य. प्रकृत्याः किं प्रकृति. अङ्गस्य द्वितीयनामं किं? प्रकृतिः. प्रकृति प्रत्यय. सो अङ्गस्य नाम द्वितीयनामं प्रकृतिः. अवगतम्. अस्तु, अग्रे सरामः. रामस्य प्रत्ययं किम् अत्र? रामस्य प्रत्ययं सुप्रत्ययम् अस्ति. सु अस्ति अत्र. सु की अंगम. सो सु ఏమైతున్నది? సు ధాతుకి సప్తమి షష్ఠి చెప్పండి. ధాతోః सोः अंगम किम् अत्र? राम.
అవగతం? అవుతుంది. మాన్య రామ ప్లస్ నుట్ రామ ప్లస్ ఏమంటాం ఇక్కడ? అధికమా? योजने योजने राम योजने नुट् योजने आम् अस्ति अत्र। आम् आमः अङ्गं किम्? ఆమహ అంగం రామः ప్లస్ నుట్టు. उत्तमम् उत्तमम्। अहं प्रथमं वाक्यं प्रथमं निर्देशनपदं राम कस्यचित् वदामि चेत् जस्ट् राम इति वदनीयम्। अस्तु। धातु 11 ఏమంటాము? ఏకాదశ. ఏకాదశమ నియమః ఏకాదశమ నియమః నియమః ఏకాదశ నియమః ఏకాదశమ నియమః। ధాతువు షకారముతో మొదలైతే సంస్కృతం यदि धातु शकारस्य धातुः शकारात् आरभ्यते शकारात् आरभ्यते आदेशं भवति। तत् शकाररूपेण మాన్య శకారాత్ శకారేణ షకారముతో అంటున్నాం। తృతీయలో రావాలమ్మా శకారేణ చెప్పాలి కదా, శకారేణ. అవును, ఆరభ్యతే శకారేణ ఆరభ్యతే తత్ షకారః సకార ఇవ పరివర్తనం తత్ స్థానే అని అక్కర్లేదమ్మా. అదే చెప్పచ్చు ఏదైనా చెప్పచ్చు। షకార స్థానే బదులు తత్ స్థానే। అదండి పంచమీనే అప్రోప్రియేట్. అదే శకారాత్ షకార స్థానంలో సకారం ఆదేశంగా వస్తుంది। చెప్పండి। అదే శకార ఆదేశః భవతి ఆదేశం భవతి। ఉత్తమం। లేదంటే ఏం చెప్పొచ్చు? షకారః సకార ఇవ పరివర్తనం భవతి। కథం పరివర్తనం సకారః ఇవ పరివర్తనం భవతి। కస్య పరివర్తనం భవతి? కేన ఏమంటారు? ఏ సూత్రం? కేన సూత్రేణ భవతి। అనేన సూత్రేణ భవతి। उत्तमम्। श्वद उदाहरण अत्र अस्ति एकं श्वदा धातु। धातोः कथं परिवर्तनं भवति? धातु स्वद పరివర్తనం భవతి। ఉత్తమం। నకారముతో మొదలయ్యే ధాతువులకు చెప్పండి। నకారేణ మొదలయ్యే సరే అండి, నమస్తే, ధన్యవాదాలు। ఓకే, నమస్కారం.